ఇవాళ రాత్రి 8:30 ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని ఏం మాట్లాడతారు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై క్లారిటీ ఇస్తారా లేక మరేదైనా కీలక ప్రకటన చేస్తారా అన్న దానిపై దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇవాళ రాత్రి 8:30 ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిన్న పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని ఏం మాట్లాడతారు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రసంగంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై క్లారిటీ ఇస్తారా లేక మరేదైనా కీలక ప్రకటన చేస్తారా అన్న దానిపై దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు భారీ తప్పిదం చేశాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్న ప్రధాని మోదీ వారు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విపక్షాలు మహిళలకు సమాధానం చెప్పాల్సిందే అన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. నూట 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు భారీ తప్పిదం చేశాయన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు క్షమించరాని తప్పు చేశాయన్న ప్రధాని మోదీ వారు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. విపక్షాలు మహిళలకు సమాధానం చెప్పాల్సిందే అన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నిజంగా భావిస్తే 2023 చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో భారత ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చే కుట్రను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ప్రియాంక వాద్రా. డీలిమిటేషన్ బిల్లు ఓటమి, ప్రజాస్వామ్యం గెలుపు అన్నారు. आप ये सरकार कह रहे हैं कि ब्लैक डे है। ब्लैक डे इनके लिए इसलिए है क्योंकि पहली बार इनको धक्का लगा जो लगना चाहिए था। आज की महिलाओं की समस्याएं बहुत ज़्यादा बढ़ रही हैं, संघर्ष बढ़ रहा है। बेवकूफ़ नहीं है महिलाएं, सब कुछ देख रही हैं। वो पीआर, मीडियाबाजी वो अब नहीं चलेगी। कुछ ठोस करना है तो आप 2023 में जो सर्वसहमति से जो विधेयक पास हुआ था, पारित हुआ था, सारे दलों ने उसका समर्थन किया था, उसको लाइए। उसमें अगर कुछ एकाध संशोधन करना है छोटा ताकि वो अभी लागू हो सकता है, करिए और उसको अभी लागू करिए। महिलाओं को हक दीजिए, अभी दीजिए, लेकिन उसको आप घुमाकर और दूसरी चीजों के साथ उसको अटैच करके आप गुमराह करने की कोशिश मत करिए। सीधी सी बात है, इसको अभी करिए, हम सब तैयार हैं।